యా సో తేజవాడ్ వెంకట్ గారు గుడ్ ఈవినింగ్. అలా గుడ్ ఈవినింగ్, నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ కానీ లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ. వాటి తర్వాత స్థానిక సంస్థలు ఉన్నాయి, వాటిలో ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది, సో ఎప్పుడు ఈ బిల్లు పాస్ అవుతుంది, ఇది తీర్మానం చేయబోతున్నారా, చట్టం చేయబోతున్నారా, ఇంకా ఇది కూడా ఒక క్లారిటీ అయితే మిస్ అవుతుంది. సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు ఎన్నికల పరిస్థితి ఏంటి, ఏమన్నా క్లారిటీ ఇస్తారా? యా శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. శ్రీకాంత్ గారు, సో రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నా. ఒకటి బీసీ కులగణకు సంబంధించిన చట్టబద్ధత, రెండోది ఈ చట్టబద్ధత కల్పించిన తర్వాత వస్తున్న ఎలక్షన్స్. ఈ రెండు అంశాల గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా రాబోయే మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిపి అసెంబ్లీ సమావేశంలో ఒక చట్ట రూపం దాన్ని దాల్చిన తర్వాత అది కేంద్రాన్ని పంపించి కేంద్రంలో దాని ఆమోద ముద్ర వేయించుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తాం సార్. ఇక్కడ శ్రీకాంత్ గారు ఒక మాట అయితే స్పష్టంగా చెప్పాలి, ఇది ఏదో రాజకీయ పార్టీగా గానో లేకపోతే తెలంగాణ రాష్ట్రంగానో చేస్తున్న ప్రయత్నం కాదు శ్రీకాంత్ గారు. ఇది చాలా సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట చెప్తుంది. ఏమని మాట చెప్తుంది అంటే, బీసీలకు అవకాశాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఏ అవకాశాలు ఇవ్వాలనుకున్నా కూడా అసలు వాళ్ళు ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ లెక్కలు ఎంత, ఇవన్నీ తేల్చకుండా ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కనుక తెలిస్తే మాత్రం 100% వాళ్ళకు మనం న్యాయం చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఏది జడ్జిమెంట్ లో చెప్పదు, ఓవరాల్ గా చెప్తుంది. అట్లా చెప్తుంది కాబట్టి ఈరోజు మీరు చూడండి, చట్టబద్ధంగా కూడా సుప్రీంకోర్టు ఏది బీసీ కమిషన్ ముందు పెట్టి కాదు ఇది కులగణన చేయాల్సింది, దీన్ని సపరేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేయండి, అలా దీన్ని చేపడితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి హైకోర్టు కూడా ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే శ్రీకాంత్ గారు, తమిళనాడులో షెడ్యూల్ 9th లో పెట్టిన విధంగా మనం ఏదైతే 50% రిజర్వేషన్ బీసీలకు అక్కడ ఇవ్వడం జరిగిందో, అదే విధంగా ఇక్కడ కూడా 42% బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కి హైకోర్టు నుంచి కానీ లేకపోతే లీగల్ అంశాల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు లేవు. కానీ ఒకటైతే నేను వాస్తవంగా చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్ గారు, ఇన్ కేస్ కొర్రీలు కనుక పెట్టాల్సి వస్తే బీజేపీ పెడతదేమో. ఎందుకంటే ఇక్కడ కనుక బీసీలో కనుక ఐక్యత కనుక వచ్చి బీసీలో కనుక ఉన్నతిలో కాంగ్రెస్ పార్టీ కనుక తోడ్పాటు ఉంటే అది దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంటదేమో, బీసీలో చేయడం వస్తుందేమో. వ్యాలిడ్ పాయింట్ ఏమవుతారు ఒకటి. ఐ కమ్ బ్యాక్ టు ఒక నిమిషం. కామోజీ వెంకటేశ్వర్లు గారు, సో కొర్రీలు పెడితే కేంద్రమే పెట్టుద్ది, సో బీజేపీ